నేను మీ సత్యభామ. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే బయటకు వచ్చి చూస్తే చల్లని వెదర్ విత్ మూన్ లైట్ చాలా చాలా చల్లగా ఉంది. అండ్ దట్టు వర్షం కూడా పడుతుంది. ఏం చేయాలి వాకింగ్ చేద్దామా లేదైనా తిందామా అని ఆలోచిస్తే గుర్తొచ్చింది ఎదురుగా స్ట్రీట్ ఫుడ్. మా ఆఫీస్ ఎదురుగా పెద్ద స్ట్రీట్ మాలే ఉంటుంది. సో మేము రోడ్ క్రాస్ చేసి వెళ్ళామన్నమాట స్ట్రీట్ మాల్కి. మేము వెళ్ళే టైం 11. సో అందుకే అంత ఖాళీగా ఉంది. అదే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు మీరు గనక చూస్తే ఒక్క మనిషి కూడా దూరే స్పేస్ ఉండదు, అంత జనాలు ఉంటారన్నమాట. ఇటువైపు ఫ్రూట్ షాప్స్, పానీపూరి, నూడిల్ షాప్, ఫ్రైడ్ రైస్, బజ్జీలు, అన్ని కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అందులో కూడా అంటే థిక్ షేక్స్ లైక్ ప్యాన్ కేక్స్ అలాంటివి కూడా ఉంటాయి. నాలాంటి టిఫిన్స్ లవర్స్కి కోసం రాగి దోశ, ఇడ్లీ, వడ అన్నీ బోల్డ్ ఉంటాయి. సో మేమైతే వెళ్తుంది ఎక్కడికంటే బాదం మిల్క్ తాగుదామని వెళ్తున్నాం. అసలు యాక్చువల్లీ థిక్ షేక్ తాగుదామని వచ్చాం. ఆ బాదం మిల్క్ కోసం నేను వారం రోజుల నుంచి కావాలి అంటున్నాను. సో అందుకే అది చూడగానే లేదు డెసిషన్ మార్చేసుకొని బాదం మిల్క్ కోసం ట్రై చేసాం. మొన్న ఇక్కడ నూడిల్స్ ట్రై చేసాం అన్నమాట. చాలా బాగుంది. ఇటుపక్క ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. ఆ రెస్టారెంట్ ఇదే. అండ్ నెక్స్ట్ మేము బాదం మిల్క్ దగ్గరికి వెళ్ళిపోయాము. మీకు బాదం మిల్క్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు ఈ స్టాల్ అంతా చూపిద్దామని నేను వీడియో రికార్డ్ చేసాను అనమాట. అండ్ ఇక్కడ ఒక లావణ్యాస్ కిచెన్ అని ఒక కిచెన్ ఉంటుంది. అక్కడ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే ఫుడ్ సూపర్గా ఉంటుంది. నేను ఒకసారి జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాను లావణ్యాస్ కిచెన్ నుంచి. నేను ఎక్కడా అనుకున్నాను కానీ మా ఆఫీస్ దగ్గర ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసాక ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్యాకింగ్ హోమ్ ఫుడ్లా ఉంటుంది అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఇదిగోండి లావణ్యాస్ కిచెన్. అండ్ కింద నూడిల్స్ పాయింట్ కూడా ఉంటుంది. అక్కడ కూడా నూడిల్స్ బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇక్కడ పానీపూరి అయితే సూపర్గా ఉంటుంది. హైదరాబాద్లో ఏంటంటే పానీపూరి వైజాగ్లో చేసినట్టు చేయరు. హాట్ చాట్ వేసి సర్వ్ చేస్తారు. కానీ వైజాగ్లో అలా కాదు, స్టఫ్ కలిపేసి చేస్తారు. రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇదే. ఏదైనా స్టఫ్ పెడితేనే బాగుంటుంది కదా హాట్ చాట్ వేసే కన్నా. అయితే మేము లాస్ట్కి బాదం మిల్క్ తాగాము. బాదం మిల్క్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. నాకు ఫస్ట్ ఎందుకు 40 రూపీస్ ఇచ్చింది ఒక గ్లాసే కదా, చిన్న గ్లాస్ తీస్తున్నారు, ఎందుకు 40 రూపీస్ అని అనిపించింది. కానీ అది సిప్పు వేస్తున్న కొద్దీ ఎన్ని బాదమ్స్ ఉన్నాయంటే సిప్కి బాదం తగులుతుంది అన్నమాట. నేను నా ఫ్రెండ్ అయితే ఫుల్ లాగించాము. సో తాక్కుంటూ మా ఆఫీస్ అంతా తిరుక్కుంటూ ఆ బాదమ్స్ తగులుతూ ఉంటే చాలా 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 బాగుంది. నాకు నచ్చింది. ఆ వ్యూలో మా అమెజాన్ ఒకసారి హైట్ చూసుకుంటే సూపర్గా ఉంది. నేనైతే బాదం మిల్క్ తాగడంలో బిజీగా ఉన్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.